బాబా నా కొడుకు ఎంత బుద్ధివంతుడు వానాన్ని నాకేమేమో చెప్తుంటే నీ కొడుకు అట్లా ఓడిట్లో పై బసప్ సాగు నువ్వు ఉండవు నువ్వు ఇట్లే చూడు నా కొడుకు మంచిగా బాగుండే ఉద్యోగం వచ్చేటట్లు చూసాను మా ఊర్లో 2 ఉద్యోగాలు వచ్చావా మా ఇంట్లో ఒకటి లేదు చూడప్పా నా కొడుకు మంచుడు వానమ్మ అసలు లేదు ఇంకా ఈ వయసులో చూశాను నా కొడుకుని చాలా ఇంకా లంచా నాకెంత పెద్ద బొట్లు పెడితే ముందు నా కొడుకుని ఉండడేం పోయిడా ఈ నాయన చేతి కట్టింటే ఏముండప్ప నా కొడుకు మై బుద్ధివంతుడు నా చెప్పుంటే ఏం లేచి 3 గంటల పూజ చేసుకొచ్చుకుంటాడు ఇట్లా నాయన చేతి కడితే ఇంకేమన్నా ఉండదా ప్రతి తండ్రి కొడుకుని బుద్ధివంతుడు అని అనుకుంటారు కానీ తీరా చూస్తే ఇది పరిస్థితి డ్రింక్ చేసి బండి నడపొద్దండి రీసెంట్గా జరిగిన యాక్సిడెంట్ బస్ యాక్సిడెంట్ దీనికి కారణం దయచేసి మేము చెప్పేది ఒకటే సమాజం బాగుండాలి ప్లీజ్ ఫ్రెండ్స్ తాగి డ్రైవ్ చేయకండి ఇలాంటి ఘోర ప్రమాదాలు జరుగుతాయి అందుకే అందరూ జాగ్రత్త